హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది రెడ్మీ నోట్ 14 ప్రో. రెడ్మీ రీసెంట్గా 3 ఫోన్స్ తీసుకొచ్చింది. నోట్ 14, నోట్ 14 ప్రో, ప్రో ప్లస్. ఈ 3 అన్బాక్స్ చేసి ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్లో ఉంటుంది. ఒకవేళ నోట్ 14 ప్రో కాకుండా మిగతా 2 ఫోన్స్ ఏమన్నా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. నోట్ 14 కావాలనుకుంటే ఈ వీడియో చాలు. ఆ వీడియో చూడాల్సిన అవసరం లేదు. క్లియర్గా నోట్ 14 ప్రో కొనొచ్చా లేదా, దీనిలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇవన్నీ మనం బాక్స్ ఓపెన్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక చిన్న బాక్స్ ఉంది. దానిలో సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. బ్లాక్ కలర్ కేస్ ఉంది. ఈ కేస్ ఫోన్ కేస్ అంటే మాత్రం ఫోన్ లుక్ చెడిపోతుంది. ట్రాన్స్పరెంట్ ఇచ్చుంటే బాగుండేది, బట్ వీళ్ళు బ్లాక్ కేస్ తీసుకొచ్చారు. అండ్ పేపర్ వర్క్ ఉంది. ఫోన్తో పాటు 45 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఫస్ట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. స్పెసిఫికేషన్స్ నేను చదవట్లా, 1 by 1 మనం చూసుకుంటూ మాట్లాడుకుందాం. జస్ట్ ఒక బ్రీఫ్ కోసం ఇక్కడ పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మొత్తం 3 కలర్స్ దొరుకుతుంది. పర్పుల్, బ్లూ అండ్ బ్లాక్. ఈ పర్పుల్ మాత్రం మీకు వేగన్ లెదర్ బ్యాక్ తో వస్తుంది. ఇది హార్డ్ వేగన్ లెదర్, ఇది సాఫ్ట్ గా లేదు, కొంచెం హార్డ్ గా ఉంది. బట్ క్వాలిటీ బాగుంది. కేసు లేకుండా కూడా దీన్ని మీరు ఇట్లా డైరెక్ట్ గా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 2 కలర్స్ మాత్రం ప్లాస్టిక్ బాడీతో వస్తాయి, గ్లాస్ బాడీ కాదు. అండ్ ఫ్రంట్ ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ మెంబ్రేన్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మీకు కార్నింగ్ గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. పైన మనకి సెకండరీ స్పీకర్ ఉంది, కింద మెయిన్ స్పీకర్ ఉంది. అండ్ Type-C పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ ఇవ్వలేదు. అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ లో ఏం లేదు. అండ్ వెయిట్, ఇది చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ లైట్ వెయిటే ఉంది. మీరు యూజ్ చేసినప్పుడు అంత బరువు అనిపించదు. అండ్ వెయిట్ కూడా జస్ట్ 193 గ్రామ్స్ వెయిట్ ఉంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1.5K రిజల్యూషన్ కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ చాలా బాగుంది. ఇది మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చు. అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే బ్రైట్నెస్ ఇది కొంచెం నాకు అవుట్డోర్లో కొంచెం నాకు బ్రైట్నెస్ సఫిషియెంట్ అనిపిలా. టిపికల్ బ్రైట్నెస్ ఇది ఇండోర్లో 850 నిట్స్ దాకా వస్తుంది నేను చెక్ చేసినప్పుడు. అండ్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ చూసినప్పుడు ఇంచుమించు 1700 నిట్స్ దాకా వెళ్తుంది. బట్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ బ్రైట్నెస్ అనేది నాకు అప్రాక్సిమేట్లీ ఒక 1000 నిట్స్ కూడా దాటినట్టు అనిపించలా. ఆ బ్రైట్నెస్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. మీరు మరీ ఎండలోకి వెళ్తారంటే మాత్రం మీకు డిస్ప్లే అసలు కనిపించదు. ఇది ఒకటే డిస్ప్లేలో ప్రాబ్లమ్. అండ్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. స్టీరియో సెపరేషన్ కూడా బాగుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. హైరేస్ ఆడియో సర్టిఫికేషన్తో వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో వంకపడడానికి ఏం లేదు. డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్. ఇది MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఈ 7300 అల్ట్రా అనేది కొత్త ప్రాసెసర్ ఏం కాదు. మనకు ఆల్రెడీ చాలా ఫోన్స్లో 15 నుంచి 20,000 రూపాయల్లో దొరికే ప్రాసెసర్ ఇది తీసుకొచ్చి 24,000 రూపాయలకు అమ్ముతున్నారు. సో కొంచెం ప్రైస్ ఎక్కువైంది. 3 ఫోన్స్ కూడా ఒక 4-5 ప్రైస్ పెంచేశారు. ప్రాసెసర్స్ మాత్రం 3 కూడా అసలు సెగ్మెంట్ బెస్ట్ ప్రాసెసర్స్ తీసుకురాలా. ఆ సెగ్మెంట్లో 1 ఆఫ్ ది ప్రాసెసర్స్ తెచ్చారు కానీ మంచి ప్రాసెసర్స్ తీసుకురాలా. ఇది కూడా అంత మంచి ప్రాసెసర్ ఏం కాదు. 7300 అల్ట్రా అనేది ఆ ప్రైస్లో లీస్ట్ ర్యాంకర్ ప్రాసెసర్. Antutu స్కోర్స్ ఇది ఇంచుమించు 6,78,000 స్కోర్ చేసింది. అండ్ Geekbench స్కోర్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సింగిల్ కోర్లో 1000 స్కోర్ చేసింది. మల్టీ కోర్లో ఇంచుమించు 3000 దాకా స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాటిల్ టెస్ట్ చేసినప్పుడు ఇది 3 ఫోన్స్లోకి ఇది ఎక్కువ థ్రాటిల్ అవుతుంది. నోట్ 14 ప్రో ప్లస్ నోట్ 14 అంతగా థ్రాటిల్ అవ్వలేదు, కానీ ఇది మాత్రం థ్రాటిలింగ్ కొంచెం ఎక్కువ ఉంది. 81% దాకా థ్రాటిల్ అయింది. ఇది అందుకని తగ్గలేదు, కానీ 81% దాకా థ్రాటిల్ అయింది. బట్ ఇది జనరల్ యూసేజ్కి బాగానే ఉంటుంది. డే టు డే టాస్క్లు, కాల్స్ మాట్లాడుకోవడం, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంతవరకు బేసిక్గా ఈ ఫోన్ వాడుకుంటా అంటే మాత్రం పనిగానే ఇచ్చేస్తుంది ప్రాసెసర్. బట్ గేమ్స్ ఆడాలంటే మాత్రం క్యాజువల్ గేమింగ్కి ఇది ఓకే. ఎప్పుడైనా ఒకసారి ఆడతాను, వారానికి ఒకసారి ఆడతాను, వీకెండ్స్ అట్లా ఆడతాను అనుకుంటే ఇది ఓకే, పనిగానే ఇస్తుంది. బట్ మీరు హెవీ గేమర్, నాకు గేమింగ్ కోసంగా ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ దగ్గర కూడా పోవద్దు. ఇందులో BGMI ఆడాను. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం అంత ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంటాయి, ల్యాక్స్ నోటీస్ చేస్తా. క్యాజువల్ గేమింగ్కి ఫోన్ ఓకే, బట్ హెవీ గేమింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ రికమెండ్ చేయను. అండ్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ మాత్రం లైటింగ్ బాగుంటే బాగానే ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ వదిలేసేయండి. ఆ 2 మెగాపిక్సెల్ నేను దాని గురించి అసలు మాట్లాడను. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ మీరు డే లైట్లో తీసుకున్నా, నైట్ టైంలో తీసుకున్నా ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ వర్స్ట్ వస్తున్నాయి. అది పక్కన పెట్టేసేయండి. మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇది ఒక్కటే ఉందనుకోండి. డే లైటింగ్ లో మంచి లైట్ ఉన్నప్పుడు మాత్రం ఫోటోస్ బాగా వస్తున్నాయి. 1x ఫోటోస్ కానీ, 2x ఫోటోస్ కానీ నీట్గా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ 1x ఫోటోస్, 2x ఫోటోస్ ఎక్సలెంట్ వస్తున్నాయి. కాకపోతే జూమ్ అవుట్ లో ఇట్లా నార్మల్ ఫోటో చూసినప్పుడు బాగుంది, కానీ మీరు ఎప్పుడైతే ఆ 2x ఫోటోస్ జూమ్ చేస్తారో మీకు డీటెయిల్స్ కనిపించు, మొత్తం మసమసగా ఉంటుంది. ఆ 2x పోర్ట్రేట్స్ మాత్రం జూమ్ చేస్తే బాగాలేదు, నార్మల్ గా చూస్తే మాత్రం చూడడానికి బాగానే అనిపిస్తున్నాయి. అండ్ వీడియో ఇది 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ 4K 60 FPS లో
వీడియో క్వాలిటీ బాగుంది. 1x రికార్డ్ చేస్తే చాలా బాగుంది. అండ్ 2x కూడా రికార్డ్ చేయొచ్చు. 2x మాత్రం కొంచెం మీకు వీడియో షేక్ అవుతూ ఉంటుంది. బట్ 1x మాత్రం వీడియో క్వాలిటీ బాగుంది. అండ్ నైట్ టైం ఫొటోస్ బాగానే వస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేయాల 1x 2x బాగానే వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే 1x 2x దూరం నుంచి చూడడానికి బాగానే ఉన్నాయి. జూమ్ చేస్తే డీటెయిల్స్ లేవు. అండ్ వీడియో యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయాల నైట్ టైం బాగోదు అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది. నైట్ టైం వీడియో చాలా బ్రైట్గా ఉంది. ఓవరాల్గా బ్యాక్ క్యామ్ ఒకటే ఉంది అనుకుంటే 50 మెగాపిక్సెల్ ఒకటే ఉంది అనుకుంటే బ్యాక్ కెమెరా అయితే బాగానే ఉంది. బట్ ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా, దీని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ కెమెరా ఇది. లైటింగ్ బాగుంటే ఫోటోస్ ఏదో ఈ ఫోన్లోనే అనుకుంటా, మిగతా 2 ఫోన్స్లో ప్రాబ్లం లేదు. ఈ ఒక్క ఫోన్లో మాత్రం ఫోటోస్ తీసేటప్పుడు కాంట్రాస్ట్ లెవెల్స్ మారిపోతున్నాయి. అది ఇక్కడ ఫోటోస్ చూడొచ్చు, మొత్తం ఏదో ఒక ఫిల్టర్ వేసినట్టు విచిత్రంగా వస్తున్నాయి ఫోటోస్. మేబీ దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేస్తారు, ఇది చూడాలి. చూడడానికి బాగున్నాయి ఫోటోలు, బట్ ఆ ఫిల్టర్ వేస్తుంటే ప్రతిసారి ఆ ఫిల్టర్ వస్తుంటే మాత్రం అది బాగోదు ఫోటో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా నీట్గానే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ మీరు 1080p 60 fps మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K ఆప్షన్ లేదు. ఆ 1080p 60 fps వీడియో కూడా బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నైట్ టైం వెరీ డీసెంట్. ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నట్టు కనిపిస్తాయి. బట్ జూమ్ చేస్తే అసలు డీటెయిల్స్ ఏమి ఉండవు అనమాట. అండ్ వీడియో 1080p 60 fps రికార్డ్ చేస్తే మొత్తం డార్క్ వచ్చేస్తుంది, చీకటికి వచ్చేస్తుంది. అలా కాదు, మీకు కొంచెం బ్రైట్గా రావాలి అనుకుంటే 1080p 30 fps వెళ్ళండి. 30 fps మీకు బ్రైట్గా వస్తున్నాయి. అది కొంచెం యూజ్ఫుల్గా ఉంది. ఓవరాల్గా 50 మెగాపిక్సెల్ కెమెరా బాగానే ఉంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఆప్టిమైజ్ చేస్తే ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే అది కూడా మాక్సిమం ఫిక్స్ చేస్తారు. కెమెరాస్ వరకు బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే 45 వాట్స్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని బట్టి మీ ఫుల్ ఛార్జ్ అని ట్రై చేస్తే 0 to 100 ఇంచుమించు 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఓకే, నాట్ అ ప్రాబ్లం. అండ్ బ్యాటరీ డిశ్చార్జ్ కూడా ఈజీగా మీకు 1 full day ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ డ్రైన్ అయిపోతున్నట్టు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 14తో వస్తుంది. హై ప్రోయిస్తో వస్తుంది. వీళ్ళు చెప్పడం 3+4 years అప్డేట్స్ ఇస్తారంట. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్. అంటే Android 15, 16, 17 దాకా వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది IP68 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. ఇది మీరు నీళ్ళలో పడేసినా కూడా ఇది సర్వే అవుతుంది. కాకపోతే IP68 గురించి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ పైన ఒక వీడియో వేస్తాను, ఆ వీడియో చూడండి. IP68 గురించి ఇంకా డీటెయిల్గా అర్థం అవుద్ది. అండ్ ఇది కస్టమ్ డైలర్తో వస్తుంది. మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిదు. ఇది కస్టమ్ వాయిస్ హై ప్రోయిస్ కాబట్టి దీనిలో మీకు యాప్ లాక్ వేసుకోవడం, యాప్ క్లోన్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఈ ఫోన్లో, ఈ ఫోన్ అని కాదు, Note 14, Note 14 Pro Plus మూడిట్లేదే ప్రాబ్లం. బ్లోట్వేర్, భయంకరమైన బ్లోట్వేర్ ఇచ్చారు. ఎన్ని యాప్స్ ఇచ్చారంటే ప్రీ ఇన్స్టాల్గా చిరాకు వస్తుంది మీకు. యాడ్స్ కానీ ఆ నోటిఫికేషన్ ఊరికే నోటిఫికేషన్లు వస్తుంటాయి. అండ్ ఏం ఓపెన్ చేసినా, ఏం యాప్ డౌన్లోడ్ చేసినా యాడ్స్ వస్తుంటాయి. చిరాకు వస్తుంది. ఈ బ్లోట్వేర్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మరి తీసేయమని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి అక్కడే ప్రాఫిట్స్ వచ్చేది అక్కడే కాబట్టి తీసేయమని నేను చెప్పను. బట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోన్ అయితే బాగానే ఉంది. ప్రైజింగ్ 8+128GB మోడల్ 24,999 లాంచ్ చేశారు. ₹1000 కార్డ్ ఆఫర్ వేసుకుంటే 23,999 వస్తుంది. అంటే 24,000 వస్తుంది బేస్ మోడల్. అండ్ ఇంకో మోడల్ ఉంది 8+256GB మోడల్. అది మీకు 26,999 లాంచ్ చేశారు. ₹1000 కార్డ్ ఆఫర్ వేసుకుంటే 25,999, అంటే ₹26,000 కదా వస్తుంది. అదైతే స్కిప్ చేయడం బెటర్. ఈ బేస్ మోడల్ ₹24,000 కొనొచ్చా అంటే మాత్రం 24,000 నేను రికమెండ్ చేయట్లా. బట్ దీన్ని మీరు ప్రిఫరెన్స్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. మీరు 25,000లో ఫోన్స్ చూస్తుంటారు కదా, ఫస్ట్ OnePlus Nord C4, నెక్స్ట్ iQOO Z9s Pro, ఇట్లా లిస్ట్ రాసుకుంటారు కదా, ఆ లిస్ట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పైన ఉన్న ఫోన్స్ అన్ని వద్దు, సమ్ రీజన్స్తో నాకు వద్దు అనుకుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు తప్ప డైరెక్ట్గా 25,000కి ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. అండ్ ఎప్పుడైనా కార్డ్ ఆఫర్స్ అవి వచ్చి ఒక 21,000, 22,000 అలా వచ్చిందంటే మాత్రం ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.